హలో అండి, ఇక్కడ దాకా వచ్చారంటే వీడియో చూడడానికే. వీడియోని స్కిప్ చేశారా? ఏం చేయలేను, స్కిప్ చేయకండి గురు, పూర్తిగా చూడండి. చాలా బాగా వచ్చింది, నవ్వుకుంటారు అంతే. అవును, చాలా డిఫరెంట్ కంటెంట్తో కొత్తగా ట్రై చేసాము. సో మొత్తం చూడండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గురు. ఏమనిపించిందో కామెంట్ చేయండి. యాక్టింగ్ సరిగ్గా చెప్పితే కింద తిట్టండి, బట్ ఏదో ఒకటి చెప్పండి. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు. ఎన్నో రోజులు ఈ రోజు కోసమే ఆకలేసిన అణుచుకుని ఉన్నది. ఈరోజు నేనేంటో ప్రపంచానికి చూపిస్తా. ప్రపంచం మొత్తానికి ఎందుకురా, నీ పిల్లానికి చూపిస్తే సరిపోద్దిగా. దానికే చూపిస్తా. అయ్యి బాబు, నాకు సిగ్గేసేస్తుంది. యాహూ. అక్కడే నుంచుండిపోయావే, దా. వేడిపాలు తెచ్చావా? బా ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నావు. మరుండదా ఈరోజు ఒక మగాడని ప్రూవ్ చేసుకునే రోజు. ఏ ఇన్ని రోజులు మగాడే కాదా? ఇంటి పంచా? ఇలాంటి పిచ్చి పిచ్చి పంచులు వేసావనుకో, కట్టుకొచ్చిన పంచి మెడక చుట్టి చంపేస్తాను. నన్ను రెచ్చగోకమాక. ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి. పిచ్చి పిచ్చి పంచులేసి అప్పుడే విడాకులు దాకా తెచ్చుకోమాక. ఏంట్రోయ్ నోరు బాలేస్తుంది. నువ్వు తాళి కట్టింది నా మెడకి, నా చేతులకు కాదు. అమ్మ, ఇదంతా తొండి. ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. నువ్వు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. అయినా ఈరోజు తర్వాత నీకు నా మీద లవ్ డబుల్ అవుతుందిలే. అప్పుడు నువ్వే నా దారిలోకి వస్తావు. చా ఎందుకో? ఎందుకేంటి, ఈరోజు నైట్ మన ఇద్దరి మధ్యలో జరగాల్సిన రొమాన్స్ జరిగిపోద్ది. ఆ రొమాన్స్ నువ్వు మెచ్చి నాతో లైఫ్ లాంగ్ లవ్లో పడిపోతావు. నిజంగా ప్రేమ అలా చేస్తూనే ఉంటుందంటావా? మరంతేగా. నాకేం అలా అనిపించట్లేదు. ప్రేమ ఎప్పుడూ అవతల వాళ్ళ సామర్థ్యాన్ని చూసి పుట్టదు. వాళ్ళు మన మీద చూపించే ప్రేమను బట్టి పుడుతుంది. వాళ్ళు మనతో నడుచుకునే విధానాన్ని బట్టి నిలుస్తుంది గుండెల్లో. మా నాన్నమ్మ నాతో ఒకసారి ఒక మాట చెప్పింది. మా తాతయ్య అంటే తనకి చాలా ఇష్టం. తను చనిపోయేటప్పుడు పక్కనే ఉందంట. తన చెయ్యి పట్టుకుని చనిపోయాడంట. చుట్టూ ఉన్న వాళ్ళొచ్చి ఆ చెయ్యి విడదీసి తాతను తీసుకెళ్ళిపోతుంటే ప్రాణం పోయినట్టు అనిపించిందంట. అదే కదా ప్రేమంటే. ఆ ఏజ్లో కూడా ఒకరినొకరు వదులుకోలేకపోవడమే కదా ట్రూ రొమాన్స్ అంటే. చివరిసారిగా ఆయన్ని తీసుకెళ్ళిపోతుంటే తన జీవితం మొత్తం ఆయన వెనకాల వెళ్ళిపోతున్నట్టు అనిపించిందంట.
తర్వాత తాతయ్య చనిపోయిన కొద్ది రోజులకే మా నాన్నమ్మ కూడా చనిపోయింది. అర్థమైంది. ఏమర్థమైంది? మొగుడు పిల్లలు మంచం మీద కింద మీద అయితే సరిపోదు, వాళ్ళ మనసులు కూడా కింద మీద అయితేనే ప్రేమ పుడుతుందని. ఏమై కరెక్ట్ బంగారం? నువ్వు చెప్పిన ఓల్డేజ్ లవ్ స్టోరీ విన్నాక మూడే మారిపోయింది. నువ్వు తెచ్చిన పాలు, నేను దాచుకున్న కోరికలు మొత్తం వేస్ట్ అయిపోతాయని భయం వేస్తుంది. ఏం వేస్ట్ అయిపోవులే. దా ఒక ముద్దు పెట్టుకో. నిజంగానా? శోభనం అనగానే అమ్మాయి గారు బాగా సున్నితమైపోయారు సుమండి. అన్నాడే ఆటో అప్పారావు, పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. ఒరే మొద్దు, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? స్టార్ట్ అవ్వలేదా? స్టార్ట్ చేస్తుంటేనే వెనక్కి వెళ్తున్నావు. ముందుకు రా. ముందుకు రావాలా? మూతిపళ్ళు రాలుతాయి. అర్థమయ్యేలా మాట్లాడు. షిట్ 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 మ్యాన్, ఇదంతా డ్రీమా? చా, ఏంట్రోయ్ పొద్దు పొద్దున్నే మంచి డ్రీమ్లో ఉన్నట్టున్నావు. మన ఇద్దరికి ఫస్ట్ నైట్ జరుగుతున్నట్టు డ్రీమ్ వచ్చింది. అబ్బో, కాకపోతే అక్కడ కూడా మీ నాయనమ్మ లవ్ స్టోరీ చెప్పి నా మూడంతా దొబ్బెట్టావు. కానీ తర్వాత నువ్వే నా కాలు పట్టుకొని మరీ బ్రతులాడుకున్నావు, ఒకే ఒక్క ముద్దుమ్మని. కానీ నేను అలా నిగ్రహించుకొని కూర్చున్నాను తెలుసా? అది మగాడంటే. ఫస్ట్ నైట్ గదిలో నిగ్రహించుకుని ఉంటే వాని మగాడు అనరు. మరి అది నా నోటితో నేను చెప్పలేనులే. కానీ నువ్వు త్వరగా రెడీ అయ్యి మావేం తీసుకుని షాపింగ్కి రా. పెళ్లి బట్టలన్నీ ఈరోజే కొనేయాలి, మనకి ఎక్కువ టైం లేదు. షాపింగా? నేను అప్పుడే ఫస్ట్ నైట్ దాకా వెళ్ళిపోయాను, మీరింకా షాపింగ్ల దగ్గర ఆగిపోయారు. చచ్చా, ఇప్పుడు ఈ పెళ్ళిని స్కిప్ చేసి డైరెక్ట్గా శోభన కట్టడానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు? నేనేమంటాను అంటే గింటే మా వాళ్ళు అంటారు. ఏమంటారు? పళ్ళు రాలుతాయని. అడగమంటావా? వద్దులే, పెళ్లి పీటల మీద బోసునూరుతో బాగోను. సర్లే, నువ్వు ఫోన్ పెట్టే, మేము రెడీ అయ్యి స్టార్ట్ అవుతాం. సర్లే, త్వరగా వచ్చేయండి. బాయ్ బాయ్. సీతా విలీన రామ, సీతా విధాన రామ, సీతా కళ్యాణ రామ, సీతా విధాన రామ.
సుమా ఎంతసేపు రెడీ అవుతావే దా. హా వస్తున్నానమ్మా. ప్రియా బాధపడకన్నయ్యా. అయినా వాడిని ఊరికి నీ వదలద్దు, వాడందు తీరుద్దామన్నయ్యా. ఒరేయ్ సరే ఆ విషయాన్ని విడిచిపెట్టరా. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయిరా? దాదాపుగా అన్నీ అయిపోయినాయి అన్నయ్య. ఒక్క బట్టల షాపింగే పెండింగ్ ఉంది. ఒరే నాలా కంగారు పడొద్దురా, నిదానంగా ఆలోచించరా. అలాగే అన్నయ్య. సరే కానీ ఆ అబ్బాయిని ఒకసారి పిలిపించు. ఎప్పుడో కాదు ఇప్పుడే రమ్మను, మాట్లాడుకుందాం. నేను మాట్లాడతాను, చెయ్యరా, ఫోన్ చేయి, ఇప్పుడే చేయి. సరే అన్నయ్య. అమ్మా సుమా, అల్లుడు గారికి ఫోన్ చేయమ్మా. అన్నాడే ఆటో అప్పారావు. పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. సత్య ఎక్కడున్నావు? స్టార్ట్ అయ్యాం. నానా త్వరగా రండి. షాపింగ్కి తర్వాత వెళ్దాం, అర్జెంట్గా ఇంటికి రావా? ఏ ఇంట్లో ఎవరు లేరా? సరే అయితే నేను వచ్చేస్తున్నాను. నానా నువ్వు అలా ఏం లేదు, అందరూ ఉన్నారు. అందరూ ఉండంగానేనా? ఎంగేజ్మెంట్ అయ్యాక నువ్వు బాగా ఓపెన్ అయిపోయావు. చెప్పు తెగిపోద్ది. మా పెదనాన్న ఏదో నీతో అర్జెంటుగా మాట్లాడాలంట, రమ్మంటున్నారు. మీ పెదనాన్న కనీసం మన ఎంగేజ్మెంట్కి కూడా రాలేదు, ఇప్పుడు నాతో ఏం మాట్లాడతాడంట? అప్పుడు ఆయన మా అక్క వాళ్ళ అత్తగారింట్లో ఏదో ఇష్యూ ఉంటే వెళ్ళారు. ఆ గొడవల్లో పడి ఆయనకి రావడం కుదరలేదు. ఇప్పుడు ఆయన కుదిరిందని మళ్ళీ పెళ్లి చూపుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారా? బా అలా కాదురా బాబు, నీతో ఆయన ఏదో మాట్లాడాలంట. ఇప్పుడు నాతో మాట్లాడి నేను నచ్చలేదంటే పెళ్ళి ఆపేస్తారా ఏంటి? సిల్లీ ఫెలోస్. ఇప్పుడు నువ్వు రాలేదనుకో, వాళ్ళు కాదు నేను ఆపుతాను పెళ్ళి. మూసుకుని రా. బాయ్. అమ్మని ఎంతకు తెగించావే పెళ్ళికి ముందే? నానా త్వరగా రా, షాపింగ్కి కాదంట వాళ్ళ కొంపకే. ఇలా పెదనాన్న గుడ్లో నా గుడ్డు. థ్యాంక్స్ అమ్మా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఆయనట్రా అలా చూస్తున్నాడు. ఆయన ఎంగేజ్మెంట్కి రాలేదు కదరా, అందుకే అలా చూస్తున్నాడు. వాళ్ళ ఇంటికి కాబోయే అల్లుండి కదా, చూసుకొని. ఓహో అర్థమైందిలే. చెప్పండి బావగారు, ఏదో మాట్లాడాలన్నారంట కదా? ఎలా అడగాలి? పిలిచి ఏం మాట్లాడరేంటి ఇల్లు? దీనికి సగం తెలుసు సగం తెలీదు. ఏమైంది అంకుల్, ఏమైనా ప్రాబ్లమా? అబ్బే ప్రాబ్లం ఏం లేదు బాబు, పరువు పోయే ప్రాబ్లం అయితే అసలే లేదు. ప్రాబ్లం లేదంటావేంట్రా? అతను పిలిపించింది ప్రాబ్లం ఉందో లేదో తేల్చుకోవటానికి కదా. మా వాళ్ళ ప్రాబ్లం ఏంటి? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏమైనా ప్రాబ్లమా? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఏ ప్రాబ్లం లేదు కానీ నీ బాడీలోనే ఏమన్నా ప్రాబ్లం ఏమో అని నా డౌట్. నా బాడీలోనా? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో అబ్బాయి, ముందు చెప్పు, ఇంతకుముందు ఎవరినన్నా ప్రేమించావా? ఏంటి రే, నీ గురించి ఎవరో చెప్పేశారా? రే, నీకు తెలియకుండా నేను ఇంకెవరిని లవ్ చేశాను రా? అది నిజమేరా, సారీరా. అలాంటిదేం లేదు అంకుల్. నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ మీ అమ్మాయి సుమానే. ఒరే, ఈ రోజుల్లో కూడా ఏ అమ్మాయిని ప్రేమించకపోవటం ఏంట్రా? కుర్రోడు అలాగుండి ఏంటో చూడటానికి బాగానే ఉన్నాడు. ఆ కుర్రంలో ఇష్యూ లేదనిపిస్తుంది, కొంచెం ఆలోచించు. అలాంటి డౌట్లు ఏం పెట్టుకోకండి, మా వాడు నిప్పు. నిప్పే ఎలిగిద్దో లేదని నాకు డౌట్. అన్నయ్య అసలు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళు? ఏంటా
పరువు తీస్తున్నాం అన్నయ్య, పరువు తీస్తున్నాం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంకుల్. పర్లేదు, ఏదైనా ఓపెన్గా అడగండి అంకుల్. అమ్మా, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళామ్మా నువ్వు. సరే ఏమండి, కొంచెం జాగ్రత్త మాట్లాడండి. సరే. ప్రియా, సుమా, మీరు రండమ్మా. ఎందుకు లేడీస్ని లోపలికి పంపిస్తున్నాడు? ఏమో. సరే అబ్బాయి, స్ట్రేట్గా పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయింట్ కదా, అవును అంకుల్. మీరు రెగ్యులర్గా ఎలా పని చేస్తుంటారు? షిఫ్ట్లు వైజ్ పనిచేస్తాం అంకుల్. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. నేను నైట్ డ్యూటీలు చేసి నా ఆరోగ్యం పాడు చేసుకోకూడదని చెప్పడానికి పిలిచారన్నమాట. అందుకే రా అంకుల్ బాడీ గీడి అది ఇదని మాట్లాడుతున్నారు. కేరింగ్ రా, కాబోయే అల్లుండి కదా. భలేవారు అంకుల్, పెళ్ళాక ఎవరైనా నైట్ డ్యూటీ ఆఫీస్లో చేస్తారా? ఇంట్లో చేస్తారు కానీ మీకు తెలియందా? ఆ డ్యూటీయే నువ్వు చేయగలదువా లేదని నా డౌట్. టెన్షన్ అర్థమైజ్ అవ్వట్లేదు, అర్థం కాలేదు. నువ్వు రోజంతా ల్యాప్టాప్ ముందే కూర్చొని పని చేస్తావు కదా, ఎలా పని చేస్తావు? ఏంట్రా ఈయన, ఎలా ఏంటి అంకులు? అందరిలానే కాసేపు ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టుకొని పని చేస్తాను, మరీ బోర్ కొడితే కాసేపు ఒళ్ళో పెట్టుకొని పని చేస్తాను. ఎక్కడన్నా? ఒళ్ళో అంకులు, ఒళ్ళో. ఇక్కడ ఇక్కడ. అది అదేనయ్య ప్రాబ్లం. ఏంటి మమ్మీ ఎవడీడు? అక్కడ వచ్చిందిరా ప్రాబ్లం. అదేనయ్య ప్రాబ్లం. అదే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం అంకులు? నేను ల్యాప్టాప్ నెత్తిన పెట్టుకొని పని చేస్తే ఏంటి, నా ఒళ్ళో పెట్టుకొని పని చేస్తే ఏంటి? దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? నష్టం నాకు కాదు, నీ తమ్ముడికి. తమ్ముడికా? మధ్యలో ఆడెక్కడి నుంచి వచ్చాడు? నాకు తమ్ముడికి ఇప్పుడు ఎవడు లేడు. నేను చెప్పానా? ఏడాడి, నాకు తెలియకుండా నాకు తమ్ముడు ఎవడైనా ఉన్నాడా? లేడురా. తమ్ముడు ఎవడు? నాకు తెలిసి మా నాన్న తప్పు చేయడు. ఆయన మాట్లాడేది ఆ తమ్ముడు గురించి కాదు, మరి ఆ తమ్ముడు గురించి. ఆ? ఆ తమ్ముడే. అదే చెప్పి. ఏ వయసులో పెద్దోడివేగా, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? బాబు కోపడకు బాబు. ఉన్నదే మాట్లాడుతున్నా. గంటల గంటల అక్కడ ల్యాప్టాప్ పెట్టి పని చేస్తే తర్వాత అక్కడ పని చేయవలసింది పని చేయకుండా పోద్ది. బావగారు ఏం మాట్లాడుతున్నారండి ఈయన? నాకేం అర్థం కావట్లేదు. అయినా ప్రపంచంలో సగం మంది ల్యాప్టాప్లు అక్కడ పెట్టుకొని పనిచేస్తారండి. బాబు, ఆ సగం మందులు నువ్వు ఒక్కడివి. ఆ ఒక్కడికి మా పిల్లనిచ్చి పెళ్లి చెయ్యాలంటే మాకు కొన్ని తెలియాలి. ఏం తెలియాలండి మీకు? ఏంటో అయోమయంగా ఉంది. ఏం తెలియాలంటే ఏముంది, నువ్వు పెళ్ళికే కాదు సంసారానికి కూడా పనికొస్తావో లేదో తెలియాలి. ఏం పిచ్చ పిచ్చగా ఉందా, లేదా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చారా? ఆయన అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి అంకుల్? బాబు, బావగారు కోప్పడకండి, పరువు పోయేలా అసలే కోప్పడకండి. ఒకసారి నేను చెప్పేది వినండి. ఏ ఆడపిల్ల తండ్రి అయినా చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని ఎవరికంటే వాడికిచ్చి పెళ్లి చేయాలనుకోడు. వాడి స్తోమతను దాటి వాడి జీవితకాలం కష్టాన్నంతా పోగు చేసి ఎంతో ఘనంగా పెళ్లి చేయాలనుకుంటాడు. అలానే మా అన్నయ్య కూడా తన కూతురికి పెళ్లి చేశాడు. ఆ హడావిల్లో చేసుకోబోయేవాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తామే కానీ అబ్బాయి బాడీ చెకప్ చేయించం కదా. కన్న కూతురు కంటి నిండా కన్నీరు పెట్టుకుని నువ్వు పంపించిన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఆనందం లేదు నాన్న అని అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఆ బాధ, ఆ భయం ఎలాగుంటుందో తెలుసా? నాకు తెలుసు. పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నావు కానీ వాడు అసలు కాపురానికి సంసారానికి పనికొస్తాడో లేదో తెలుసుకోలేకపోయావు నాన్న. నాకు ఇక్కడ నరకంగా ఉంది. చెప్పు నాన్న, ఏం మాట్లాడవేంటి? నా కూతురు అడిగిన
ఆ ప్రశ్నకి ఇంతవరకు సమాధానం చెప్పలేకపోయాను. ఏడాదిగా నా కూతురు అనుభవిస్తున్న శోభను మీకు చెన్నాళ్ళు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను చెప్పలేను. నా చెట్టు తల్లిని సంసారానికి పనికిరానోడికి ఇచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోసాను. నా కూతురు పరిస్థితి నా తమ్ముడు కూతురికి రాకూడదు, రానివ్వను కూడా. అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను. నువ్వు అన్ని విధాలుగా మగవాడు అని తెలిసాకనే ఈ పెళ్లి జరుగుతుంది. అయినా వాడెవడో అలా ఉన్నాడని ప్రపంచంలో అందరూ అలానే ఉంటారా? నేను మీ అమ్మాయిని ప్రేమించా కాబట్టి మేము వచ్చి మీ అమ్మాయిని అడుగుతున్నాం కాబట్టి నాతో ఇలా మాట్లాడగలుగుతున్నారు. అదే వేరే వాళ్ళనైతే ఇలా అడగగలరా? ఏ ఇలాంటివి అడిగితే చేత్తో కొట్టరు, చెప్పుతో కొడతారు. బావగారు, ఏమయ్యా ఇంటికి పిలిచి ఏం మాట్లాడాలో తెలీదు? నువ్వు ప్రేమించావని నేను ఇక్కడ దాకా వచ్చాను. నా ముందే నా కొడుకుని పట్టుకుని నువ్వు మొగాడివా, మొగతనం ఉందా అని అడిగితే సిగ్గు లేకుండా నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్తున్నా. ఇంకా ఈ అమ్మాయి కావాలనుకుంటే వాళ్ళు ఏదో అడుగుతున్నారుగా, అది ప్రూవ్ చేసుకునిరా. ఆగండి బావగారు. మీరు భలేవారు అంకుల్. నేను ల్యాప్టాప్ అక్కడ పెట్టుకునే పని చేస్తా. కానీ ఇప్పటికి మనం 4 గర్ల్ ఫ్రెండ్స్ని మార్చింది తెలుసా? నీలో విషయం ఉండుంటే మొదటిదే నీతో ఉండేది. ఆ విషయం లేక నలుగురిని మార్చావు. నడే వెళ్ళొస్తా అంకుల్. ఏంలేంట్రా ల్యాప్టాప్ దగ్గరే ఆగిపోయారు. అసలు నేను అడిగింది ఏం అర్థమైందో ఏంటో వెళ్ళిపోతున్నారు. ఒక విషయాన్ని పూర్తిగా వినకుండా అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఎలాగరా? For Bindas Entertainment, subscribe to What the Fun.